ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కివి అండ్ అమ్ము వ్లాగ్స్. ఎన్నో డేస్ నుంచి అనుకుంటున్నాం జూ పార్క్కి వెళ్ళాలని. మా కివి పాపకి 2 years వచ్చినప్పటి నుంచి ఇంకా మొత్తానికి ఈ రోజుకి కుదిరిందన్నమాట. మా అత్తయ్య వాళ్ళు వచ్చారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో హైదరాబాద్కి. సో నెక్స్ట్ డే మేము జూ పార్క్కి అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఆ రోజు మార్నింగే లేసి లెమన్ రైస్ ప్రిపేర్ చేసా. పాప కోసం వైట్ రైస్ ఇంకా దాల్ కర్డ్ అయితే పెట్టుకున్నాను. అక్కడ ఫుడ్ అయితే అలో చేస్తున్నారంట. మేము ఇది వరకు పాప పుట్టక ముందు ఒక 3-4 times అలా వెళ్ళాము జూ పార్క్కి. ఇంకా మా క్యూ పాప కోసం ఈరోజు ఇలా ప్లాన్ చేసాము. కార్లోనే మేము వెళ్తున్నాం అన్నమాట ఫ్యామిలీతో కలిసి. ఇంకా జూ పార్క్కి వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు ఎర్లీగానే స్టార్ట్ అయితే బెటరు. అక్కడ టైమింగ్స్ వచ్చేసి 8:30 నుంచి 4 PM వరకు మనకి టికెట్స్ అయితే వాళ్ళు ఇస్తారు. అంటే ఎంత వీలైతే అంత తొందర, అంటే 9:30 వరకైనా అక్కడ ఉండేలాగా చూసుకోండి. మేము వెళ్ళేసరికి అయితే 10:30 అయింది. ఇంకా మా పాపతోని అవంతా లేట్ అయిపోయింది. మేము కుకట్పల్లిలో ఉంటాం కదా, అక్కడ నుంచి కార్లో వెళ్ళాము. 1 hour టైం పట్టింది మాకు. ఇంకా టికెట్స్ విషయానికి వస్తే మీరు అంటే మాకు తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఆఫ్లైన్ తీసుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆన్లైన్లో కూడా టికెట్స్ ఇస్తారంట. సో మంచిగా అన్నిటికీ సఫారీకి మనకి ఎంట్రీ టికెట్, ఇంకా లోపల మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటి అన్నిటికి కలిపి ఒకటే టికెట్ తీసుకోవచ్చు. సో ముందుగానే ప్లాన్ చేసుకొని మీరైతే తీసుకోండి. ఇలా ఆన్లైన్లో టికెట్ తీసుకుంటే మనకు యూజ్ ఏంటంటే ప్రతి చోట మనము టికెట్ కౌంటర్స్ దగ్గర ఆగాల్సిన పని లేకుండా, క్యూ లేకుండా మంచిగా మీరు ఆన్లైన్లో తీసుకున్న టికెట్ చూపించి ఈజీగా మీరు వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో మీరు వెళ్ళేటట్టయితే ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఇంకొక విషయం, ఇక్కడ ప్లాస్టిక్ అయితే అస్సలు అంటే అలో లేదన్నమాట. మేము కవర్లో తీసుకొచ్చుకున్నాము బాక్సెస్ అవంతా. ఇక్కడ మీరు ఒకవేళ తీసుకురాకున్నా కూడా వాళ్ళు మనకి ఇలా బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారు, అందులో పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇంకా మా హస్బెండ్ మా పాప కోసం ఎండ బాగా కొడుతుందని ఇలా క్యాప్ అయితే తీసుకున్నారు. భలే క్యూట్గా ఉంది కదా. ఇంకా అదంతా తీసేసుకొని మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. జూలో మేము చాలా రకాల బర్డ్స్, ఎనిమల్స్, క్రొకడైల్స్, రెప్టైల్స్ చాలా చూసాము. ఇంకా ఈ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే సఫారీ రైడ్ కూడా మేము చాలా దగ్గర నుంచి టైగర్స్ని అయితే చూసాము లైవ్లో. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా డైరెక్షన్స్ అయితే మేము కన్ఫ్యూజ్ అవుతాము, కానీ ఈసారి అయితే అలా లేదు, మొత్తం చేంజ్ చేశారు. ఫస్ట్ బర్డ్స్ నుంచి వాళ్ళైతే స్టార్ట్ చేశారు. ఇది వరకు మంకీస్, టాటాయిస్ వీటితో మనము చూసేవాళ్ళం కదా, ఇప్పుడైతే బర్డ్స్తోని స్టార్ట్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మ్యాప్స్ కూడా ఉంటాయి, మీరు కావాలంటే చూసుకొని దాన్ని ఫాలో అవ్వకుండా వెళ్ళిపోవచ్చు, అంటే ఏం కన్ఫ్యూజన్ లేకుండా. ఇంకా మేమైతే బర్డ్స్ చూడడానికి వెళ్తున్నాము.
కదా ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయో, అసలు మనకు తెలియని చాలా ఉన్నాయి. మా పాప అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యింది. ఇన్ని రకాల బర్డ్స్ ఒకే దగ్గర అంటే మనం కూడా చూడం కదా. ఇంకా మా పాపకైతే ఫస్ట్ టైం కాబట్టి ఆమె చాలా ఇంట్రెస్ట్గా చూసింది అన్నీ. ఇంకా మనకి అక్కడ వాళ్ళు రాసి కూడా పెడతారు ఆ బర్డ్ అంటే ఏ జాతికి చెందింది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్తో సహా అక్కడ మనకి రాసి, అంటే మనకు టైం ఉంటే మాత్రం ఓపిక్గా అన్నీ చూసి చదివి చూసుకుంటూ వెళ్ళొచ్చు హ్యాపీగా. ఇంకా వేరే కూడా చూద్దాము పదండి. వాటర్లో చాలా టాటాయిస్లు అయితే ఉండే, అంటే న్యాచురల్గా అందులో పెరిగేవి. మా పాపకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ ఆగాము. మా మామయ్య అందులో దింపి ఫోటో తీద్దామని అనుకున్నారు, కానీ అవి చూసి మా పాప ఫస్ట్ టైం చూస్తుంది కదా ఇవన్నీ, ఇంకా భయపడింది. ఇంకా ఇటువైపు వస్తే అసలు చాలా రకాల మంకీస్ అయితే ఉండే, అంటే మనం రెగ్యులర్గా చూసేవి కాకుండా వేరే వేరే మంకీస్ అయితే ఉన్నాయి. ఇంకా మా పాప అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోయింది అన్నీ చూస్తూ. ఇంక ఇక్కడ వైట్ టైగర్ అయితే చూసాము. అది వాటర్లో, అంటే మంచి ఎండ టైంలో కదా మేము వెళ్ళింది, అప్పటికే మాకు 1:30 అంటే లంచ్ టైం అయితే అవుతుండే. సో అది వాటర్లోనే ఉండే, పైకి వస్తుందేమో అని అలానే చూస్తూ నిల్చున్నాం మేము. ఇంకా మొత్తానికి అదైతే మెల్లిగా పైకెక్కుతుంది అటు ఇటు చూసుకుంటూ. ఇంకా పైకెక్కి కూడా ఇటువైపు రాలే, నేను జూమ్లో తీసాను ఈ వైట్ టైగర్ని. ఇంకా దానిపైనే అది ఏమో ఆలోచిస్తూ అటు ఇటు చూసుకుంటూ అక్కడక్కడే తిరుగుతుండే. మా పాప అయితే అంటే మోగ్లీ కార్టూన్ ఉంటుంది కదా చిన్నపిల్లలది, అది బాగా ఫాలో అవుతుంది. ఇంకా దాన్ని షేర్ ఖాన్ అని పిలవడం, వీటి ఇక్కడ ఉన్న ఎనిమల్స్ అన్నిటినీ ఆ మోగ్లీ కార్టూన్లో ఉన్న పేర్లతోనే పిలుస్తుంది అన్నమాట. ఆమె కూడా అసలు నిజంగా వీటిని చూస్తున్నానా అనే షాక్లోనే ఉండిపోయింది వాటిని చూసుకుంటూ. మా పిల్లలకైతే జూ పార్క్ నిజంగా తీసుకెళ్ళాలి. 2 years ఎబవ్ ఉన్న పిల్లలకి, అంటే అన్ని ఎనిమల్స్ గుర్తుపట్టే పిల్లల్ని అయితే మంచి జూ పార్క్ అయితే బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను నేను. మన హైదరాబాద్లో మంచి అన్నీ చూపించవచ్చు పిల్లలకి. టైగర్ అటు ఇటు తిరిగి మొత్తానికి పైకైతే వచ్చేసింది. అక్కడికి వచ్చిన తర్వాత మంచిగా చూసినాం. ఇంకా ఇవి వచ్చేసి వైల్డ్ డాగ్స్ అంట, చూడ్డానికి సేమ్ ఫాక్స్ టైప్ ఉన్నాయి కదా, కాకపోతే ఇవి అడవి కుక్కలు అంట. అంటే అక్కడ రాసుంటే మేము చూసాము, కానీ అవి చూసి మా పాప ఫాక్స్ అనుకొని టొబాకీ అని పిలుస్తుండే. అంటే అదే మోగ్లీ కార్టూన్లో ఫాక్స్ పేరు టొబాకీ కదా, సో అది చూసి టొబాకీ అని పిలుస్తుండే అన్నమాట. ఇక్కడ ఇంకో చీతా ఉంది, వైట్ టైగర్ కాదు ఇది, చిరుతపులి. మా పాప ఫ్రాక్ అది సేమ్ ఉంది కదా, నేను అంటే జూక్ అని చెప్పేసి ఈ ఫ్రాక్ సెలెక్ట్ చేశాను. మా పాప ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ క్యూట్గా ఎలా నడుచుకుంటూ వెళ్తుంది చూడండి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి టాటాయిస్, బాగుంది కదా, మెల్లిగా నడుచుకుంటూ అలా హెడ్ బయటికి తీసి చూస్తుంది. ఇంకా అక్కడ అవన్నీ చూసిన తర్వాత పక్కన ఫుడ్ కోర్ట్ ఉండే, మాకు అప్పటికి లంచ్ టైం అయిపోయింది, 2 అవుతుండే. ఇంకా పాపకి తినిపిద్దాము అని చెప్పేసి లోపలికైతే వెళ్ళాము. అండ్ ఇక్కడ వీడియో ఎక్కువ తీయలేదు, ఒకవేళ మీరు బాక్సెస్ తీసుకెళ్ళకపోయినా కానీ క్యాంటీన్లో చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉండే. ఇంకా మేము ఫుడ్ తీసుకెళ్ళాం కాబట్టి మేము తీసుకొచ్చుకున్నవే తినేసాము. అండ్ ఇక్కడ పిల్లల్ని కూడా మంచి ఎక్స్కర్షన్కి వాటికి తీసుకొచ్చారు. మేము వీకెండ్లో కాదు, వీక్ డేలోనే వెళ్ళాము జూ పార్క్కి. ఇంకా తిన్న తర్వాత నడవడానికి అసలు ఇంకా ఓపిక లేకుండే, అంటే మన పొట్టలో ఏం లేనప్పుడే మనం మంచిగా తిరుగుతాం కదా, మనం తిన్నాక ఇంకొంచెం అలసట అనిపించింది. సో ఇంకా మేము ఇది బగ్గి మాట్లాడుకున్నాం అన్నమాట 5 మెంబర్స్కి. 5 కాదు 6 మెంబర్స్కి మాట్లాడుకున్నాము. ఈ బగ్గీ ప్రైస్ వచ్చేసి మాకు 550 to 560 అలా పడింది, అంటే పర్ హెడ్ 60 to 70 రూపీస్ అన్నమాట. వీటికి మనకి 4 స్టాప్స్ 5 స్టాప్స్ ఉంటాయి. స్టాప్స్ దగ్గర మనం ఆగి మనకు కావాల్సినవి అంటే చూసుకొని మళ్ళీ వేరే బగ్గీలో మనం ఎక్కొచ్చు. టికెట్స్ చూపిస్తే అందులో ఎక్కిస్తారన్నమాట. మీకు ఓన్గా అది మొత్తం కావాలి అని అనుకుంటే పర్ 1 అవర్కి
3000 పే చేసి అంటే మన ఫ్యామిలీ మొత్తం ఎక్కి 1 అవర్లో కంప్లీట్ చేసేసుకోవచ్చు జూ పార్క్ అంతా. ఇంకా ఇక్కడికి మేము స్నేక్స్ పాయింట్కి అయితే ఆగాము. స్నేక్స్ చూసేయండి. అబ్బో, నాకైతే అసలు స్నేక్స్ అంటే చాలా భయము. ఈ చేసినట్టున్నారు. అంటే వెరైటీ స్నేక్స్ ఇంకా టాటాయిస్లు అన్నీ పెట్టారు. మా మొక్కలు చూసారా ఎంత జిడ్డుగా అయిపోయినాయో. తిరిగి ఆల్మోస్ట్ మేము మొత్తం ఎండలోనే తిరుగుతున్నాము. అంటే ఆఫ్టర్నూన్ టైంలో కదా, అప్పుడు టైం వచ్చేసి 3:30 అలా అవుతుండే. ఇంక ఇక్కడ ఇటువైపు క్రొకడైల్స్ ఉండే. క్రొకడైల్స్ అవి చూపిస్తున్నా మా పాపకి. అంటే ఆ ముండి జకాలా అని పిలుస్తుంది. క్రొకడైల్స్ మోగ్లీలో ఎక్కి వెళ్తుంటేనే జిరాఫీ ఇంకా డియర్స్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళినాం అన్నమాట. దగ్గర నుంచి చూడలేకపోయినాం. ఇక్కడ ఇంకో స్టాప్ ఉంటే ఇక్కడ ఆపారు. ఇక్కడ దిగి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ పీకాక్స్, బర్డ్స్, పెద్ద బర్డ్స్ ఇవన్నీ ఉండే. ఇవి కూడా చూసేద్దాం పదండి. ఇక్కడ చూసారా ఎలుగుబంటి, మా అమ్మాయికి అయితే ఫేవరెట్ అన్నమాట. మోగ్లీలో బల్లు ఉంటది కదా, మెయిన్ ఏమంటారు మెయిన్ క్యారెక్టర్. ఇంకా దాన్ని చూసి బల్లు
అప్పటి నుంచి వెతుకుతున్నాం జూ పార్కులో ఇది ఎక్కడుంది చూపిద్దాము అని చెప్పేసి. ఫైనల్లీ మాకైతే ఇక్కడ కనిపించింది అన్నమాట. ఇది వచ్చేసి హిమాలయస్ ఎలుగుబంటి అంట. ఇది హెడ్ అట్లా ఊపుతూనే ఉంది, అట్లనే అంటే అది డాన్స్ చేస్తుందా లేకపోతే ఏం చేస్తుందో మాకైతే అర్థం కాలేదు. అక్కడ ఎలుగుబంటిని అయితే ఇక మా పాప అసలు వదలలేదు, చాలాసేపు చూసింది. పాపం దానికి ఆకలి అవుతుందంట పాపం అని చెప్పి ఇంకా బిస్కెట్ కూడా వేయడానికి మేము ట్రై చేసాము. ఇక్కడ ఈ 3 వచ్చేసి 3 రకాల ఎలుగుబంటులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా చూసేసుకొని ఇంకా అక్కడ నుంచి సఫారీకి టైం అవుతుంది అని చెప్పేసి ఫాస్ట్గా నడుచుకుంటూ అటువైపు అయితే వెళ్తున్నాము. అండ్ అటువైపు వెళ్తుంటే ఇక్కడ ఒక బర్డ్ చూసారా, స్టాచ్యూ లాగా అలాగే నిల్చుండిపోయింది. ఇంకా అటువైపు అంటే సఫారీ సైడ్ వెళ్తుంటేనే మనకి ఇటువైపు ఇది రైనోసర్ అన్నమాట, ఖడ్గమృగం. ఇది ఒక్కటే ఉండే, చూసారా ఎంత బాగుందో ఇది చూడ్డానికి. ఇవి వచ్చేసి హిప్పోపోటమస్, ఇవి వచ్చేసి 2 ఉండే, అవి గడ్డి తినుకుంటూ కనిపించాయి. ఇంకొకటి వాటర్ లో కూడా ఉంది, స్విమ్మింగ్ చేస్తుంది, అదే కనిపిస్తుండే. ఇంకా హెడ్ బయటకని చూస్తే మేము చూసాము. తర్వాత ఇటువైపు లయన్ ఒకటి ఉంది అని అంటే అది కవర్ చేద్దామని చెప్పి ఇటు వచ్చాము. ఇంతవరకు మేమైతే లయన్స్ చూడలే ఇక్కడ, ఇదే ఫస్ట్ ఒకటి. కాకపోతే అది పడుకొనే ఉంది, అటు ఇటు నడిస్తే మంచిగా చూసి క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ అది అక్కడే పడుకొని అలానే చూస్తూ ఉండే. ఒక్కటే లయన్ చూసాము జూలో అయితే. తర్వాత సఫారీలో ఒక 2-3 అలా చూసాం మేము. కనిపిస్తుందా మీకు కూడా? ఇంకా ఇక్కడ నుంచి సఫారీకి అయితే వెళ్తున్నాము. సఫారీ టైమింగ్ క్లోజర్స్ టైం వచ్చేసి మనకి 4:30కే లాస్ట్ అన్నమాట. అంతలోపు మీరు అక్కడ ఉండి టికెట్స్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ డీర్సే, అసలు చాలా ఉండే అక్కడ మనకి జూ పార్కులో. దాని పక్కన ఎలిఫెంట్స్, ఇవి వచ్చేసి ఎలిఫెంట్స్ 3 అలా ఉన్నాయి అక్కడ. వాటి ఏజ్ 45 years అంట. అంటే అక్కడ ఉన్న అతను చెప్తుంటే విన్నాను నేను. వాళ్ళకి ఎలిఫెంట్స్ కి ఫుడ్ వేసే టైం అంట అది. సో అందుకే అక్కడ వాళ్ళు ఉంటే వాటి గురించి చెప్తుంటే మేము వింటుండే అన్నమాట. పక్కన అంటే సఫారీ టికెట్స్ తీసుకునే పక్కనే ఉంటది ఎలిఫెంట్స్ది. చూసారా ఎంత పెద్ద లైన్ ఉందో. అందుకే మీరు ఆన్లైన్లో టికెట్స్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్. సఫారీది కూడా మీకు ఆన్లైన్లోనే టికెట్స్ ఉంటాయి. అందులో అయితే 4 o'clock మీకు క్లోజ్ అయిపోతాయి. సో అంతలోపు మీరు తొందరగా ఫాస్ట్గా టికెట్స్ బుక్ చేసుకుంటే అంటే మీకు అక్కడ లైన్లో మీరు నిల్చోకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇంకా మేము సఫారీ బస్ అయితే వచ్చింది, ఎక్కేసాము. ఇంకా చూసేయండి అసలు లైవ్లో చాలా ఎనిమల్స్ అయితే, టైగర్స్ అయితే మేము చూసాము. ఇంకా ఇది వచ్చేసి లయన్ అన్నమాట. లయన్, ఇంకా ఇటువైపు ఒకటి టైగర్, వైట్ టైగర్స్ అయితే అసలు చాలా దగ్గర నుంచి చూసాం మేము. మీరు కూడా చూసేయండి మాతో పాటు. చూసారు కదా, సఫారీ రైడ్ అయితే చాలా బాగా అయింది మాది. ఫుల్ ఎనిమల్స్ కనిపించాయి. టైగర్స్ అయితే లైవ్లో దగ్గరుండి చూసాం మేము. అంటే వాటిని అలా వదిలేశారు మంచిగా. మమ్మల్ని వదిలేసి ఉంటే మేమైతే అయిపోయే వాళ్ళమే. ఇంకా అది అయిపోయాక బగ్గీలోనే మేము స్టార్టింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. మీకు సఫారీ రైడ్లో కూడా వాళ్ళు 100% అష్యూరెన్స్ అయితే ఇవ్వరు. అంటే ఎనిమల్స్ కనిపిస్తాయో కనిపించాయో అనే అంటే 50-50 ఛాన్సెస్ అనే చెప్పొచ్చు. మేము వెళ్ళింది 4 o'clock టైంకి కాబట్టి మంచిగా చూడగలిగాం
దగ్గరుండి. సో మీరు కూడా అలా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఆఫ్టర్నూన్ టైంలో అయితే అంత బాగా ఏం కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇది వరకు 3-4 ఇయర్స్ బ్యాక్ మేము వెళ్ళినప్పుడు ఇన్ని టైగర్స్ అయితే మేము చూడలేదు. లయన్స్, టైగర్స్ అవన్నీ ఇంకా అయిపోయింది. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీరు కూడా మీ పిల్లల్ని తప్పకుండా జూ పార్క్ అయితే తీసుకెళ్ళండి. వేరే ఎక్కడికో తీసుకెళ్లే కంటే మన హైదరాబాద్లో ఉన్న జూ పార్క్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది అన్ని ఎనిమల్స్ చూసి. తప్పకుండా మేము మళ్ళీ అయితే వస్తాము. మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.